హలో. Oh, no. Okay, hi. మన vlog కి బిందు. Oh, yeah. Keep going. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే మేము మా ఫ్రెండ్ సుష్మా వాళ్ళకి ఫేవరెట్ పార్టీ అంటే జస్ట్ ఇండియా వెళ్తున్నారనమాట. దానికోసం అని చెప్పి ఫేవరెట్ పార్టీ అండ్ ఆల్సో మదర్స్ డే కూడా నెక్స్ట్ డే అనే అనమాట. సో టుగెదర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము రెండు ఈవెంట్స్ కలిపి. ఇంకా దానికి సంబంధించిన వ్లాగేనండి ఇది. మేము ఎలా ఎంజాయ్ చేసాం ఆ రోజు ఈవినింగ్ అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇప్పుడిప్పుడే అందరం వస్తున్నాం అనమాట, 1 by 1 చూస్తున్నారు కదా. జస్ట్ అలా ఎంటర్ అవ్వగానే ఇంకేదో ఒకటి చెప్పాను కదా, సుష్మా వాళ్ళు ఇండియా వెళ్తున్నారని చెప్పి వాళ్ళకి ఒక గ్రీటింగ్ కార్డ్ మామూలుగా లైక్ రాస్తాం కదా, అలా రాస్తున్నాం అనమాట అందరము సైన్ చేసి. అలా ఇక్కడ ఏంటంటే బిందు దానికి తినిపిస్తుంది అనమాట. అయితే తల్లి ప్రేమ అని చెప్పి చూపెడుతున్నాము. చెప్తున్నాను కదా ఇప్పుడిప్పుడే వస్తున్నామా, అదిగోండి సుష్మా వాళ్ళు కూడా వస్తున్నారు, దివ్య కూడా వస్తుంది. అందరూ అంటే ఇక బ్యాక్ సైడ్ నుంచే వచ్చేయచ్చు. చెప్తున్నాను కదా అందరి ఇల్లులు ఇలా వెనక నుంచి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, మీకు అనిపిస్తూనే ఉంటుంది కదండి ఎప్పుడు. సో వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచే వచ్చేసారు. నేను కూడా ఐదర్ బ్యాక్ రావచ్చు ఫ్రంట్ రావచ్చు, నా ఇష్టం అనమాట. నాకు అటు రావాలనిపిస్తే అటు, ఇటు రావాలనిపిస్తే ఇటు వస్తాను. మదర్స్ డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం లేదండి. మా బెలూన్స్ కూడా మేమే తెచ్చుకున్నాము. దివ్య ఝాన్సీ బయటకు వెళ్ళినప్పుడు తెచ్చారంట. అవి తెచ్చి లోపల పెడితే రాఘవ్ మాధురికి సర్ప్రైజ్ అనుకున్నాడంట. సో సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొని రాగానే మాకైతే ఫుల్ కామెడీ అనిపించింది అనమాట. అదే చూస్తున్నారు కదా ఎలా వచ్చామో. అంటే నాకు కూడా సర్ప్రైజే, సుష్మా కూడా సర్ప్రైజ్, అక్కడ బిందుకు కూడా సర్ప్రైజే అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఒక 2 ఫోటోలైనా దిగుదాం పదండి అని చెప్పి ఇంకా ఫోటోలు ఆ బెలూన్స్ పట్టుకొని తెచ్చుకున్నాం కదా, ఆ బెలూన్స్ తోటి ఫొటోస్ దిగుతున్నాం అనమాట. అంటే గుర్తుగా ఉంటుంది కదా మదర్స్ డే అన్నట్టు. 2 అంటే 2తో అవుతుందా అండి? ఇంతమంది ఉన్నప్పుడు అటు తిరగడం ఇటు తిరగడం అది కామన్గా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా పెద్దోళ్ళం కాబట్టి ఈజీగా అయిపోద్ది. తర్వాత ఝాన్సీ ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నాకైతే ఆకలేస్తుంది, పదండి ఏమున్నాయో చూద్దాము. ఇదైతే చూస్తున్నారు కదా మిర్చి బజ్జీలోకి ఉల్లిపాయ మిక్చర్ అవన్నీ ఉంటుంది కదా అది. ఇదైతే పన్నీర్ అనమాట, పన్నీర్ ఫ్రై, దానికి పేరు గుర్తులే. ఇవి బోండాలకి చట్నీ అనమాట, 2 చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ, పీనట్ చట్నీ. ఇదేంటంటే చికెన్ 555. ఇంకా మంచిగా అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇంకా మనకు ఆకలి మామూలుగా వేస్తుందా. చాలా బాగుంటాయండి, అన్నీ బాగా అనిపించాయి నాకైతే. నేను ఆ రోజు వీకెండ్ ఏం చేశానో నాకు గుర్తులే కానీ పెద్దగా ఏదో ఇంట్లో పనులన్నీ లైక్ లాండ్రీ వేయడం అవి ఇవి చూసుకుంటూ నేను పెద్దగా వంట చేయలేదన్నమాట. ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఈవినింగ్ అంటే తొందరగా స్టార్ట్ చేసాము. ఇంకా సర్లే ఈవినింగ్ ఎలాగో తింటాం కదా అని విరాట్ని కూడా పెద్దగా పట్టించుకోవాలి. చెప్పాను కదా అంట్లు బట్టలు ఇంక ఇంట్లో వేరే పని కొద్దిగా ఇల్లు క్లీనింగ్ అది ఉంటే చూసుకుంటూ ఉన్నాను. సో అందుకని చెప్పి విరాట్ని కూర్చోపెట్టేసి ఫస్ట్ ఏంటంటే కొద్దిగా తినిపించేసి వీళ్ళని పంపిస్తే ఇంకెంతసేపు అయినా ఆడుకుంటారు కదండి. సో అందుకని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి ఫస్ట్ పద అని చెప్పి కూర్చోబెట్టి తినిపిస్తున్నాను ఫోర్స్ఫుల్గా. వాడేమో ఆడుకోవాలంటున్నాడు కానీ ఆడుకుందు కానీ తినేసి వెళ్ళిపోయి ఆడుకో ఎంతసేపు అయినా, ఇంకా నేను పట్టించుకోనని చెప్తున్నాను. హ్యాపీ మదర్స్ డే. ఓకే రెడీ. అన్ని ఆనందం కోసం ఏం చేయమంటారు కాదు, కర్పూరంలో కలిగిపోతారు. ఇప్పుడు సుష్మా వచ్చి ఏం చేసావు రాదు. స్నానం చేసి వస్తాడే. చీఫ్ గెస్ట్ ఎవరు ఇప్పుడు? రాంబాబు రెడీ. ఫస్ట్ ఆయన డ్యాన్స్ చేస్తారు, తర్వాత
సురేష్ వచ్చి తలుపు కొడుతుంటే నేను తలుపు తీయట్లేదు, అంటే ఆ ముందు లాక్ తీసే ఉంది, వచ్చే లోపల నేను లాక్ వేసి నా వ్లాగ్ అంటే లైక్ ఫోన్ తీసుకొని వచ్చి వ్లాగ్ తీసాను అనమాట. అందుకని అందరు నవ్వుతున్నారు. సురేష్ ఏమో హాయ్ చెప్తూ ఉన్నారు. ఇంకా రాగానే అందరం కలిసి ఇప్పుడు ఎవరు లేట్ వస్తే వాళ్ళని ఆడుకుంటాం కదండి, ఇప్పుడు సురేష్ని ఆడుకుంటున్నారు అందరు కలిసి కొంతసేపు. అట్లా బాగానే ఫన్ అట్లా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మేము అందరం ఉంటే ఇక్కడ ఏంటి నేను డ్యాన్స్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, డ్యాన్సే చేస్తున్నాను. యాక్చువల్లీ దమ్షరట్స్ టైప్లో ఒక డ్యాన్స్ చేసి వాళ్ళని కనుక్కోమని చెప్తున్నాను, అక్కడ ఎవరు కనుక్కోలేదులేండి. అదే ఇక్కడ నడుస్తుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఆద్యము మంచిగా ఒక నోట్ రాసిందనమాట, ఇప్పుడు చదువుతుంది, మన అందరం విందాం పదండి. Sparsha, you are my best friend, and I am going to miss you so much when you move to India. I remember the first time I met you was in the backyard, and we would play tag every day. I love playing with you every day, with riding our bikes and playing dolls. I will miss our sleepovers and playing outside, especially when we teach Sridhar a lot. You are so funny and kind and loud too. One of my favorite times with you is Six Flags, when we were screaming really loud on every ride we went. The random words you make up are hilarious, and racing each other for eggs during egg hunts is so much fun too. I always win. I love telling you everything, but I love chasing Sridhar with you even more. It's so nice. It's so nice. I come to India. I will see you, and I am so happy you are my best friend. This is for you. For taking care of me and fun rides to Aloha classes. Thank you, Sushwati, for teaching me the dance. I had lots of fun. But don't cry, okay? No crying, please. You have to Pranit uncle. But still. నా మేకప్ పోతుంది, ప్లీజ్ ఏడిపించకండి, అందరు ఫన్నీగా చెప్పండి. ప్రణీత్ రాగా చెప్తున్నారు. ప్రణీత్ ఈస్ లైక్ ఏంటంటే మనకి యంగర్ బ్రదర్ టైప్, కాకపోతే నేను బ్రదర్ తో చేయలేని పనులని ప్రణీత్ తో చేస్తాను. అదే మా సీక్రెట్ ఓపెన్ చేయాలి, బ్రదర్హుడ్. ఓకే, బ్రోమాన్స్ టైప్. కాకపోతే మనోడు నేను కలిసింది వాలీబాల్ లో కలిసి ఆయన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఎందుకంటే ప్రణీత్ రోహిత్ లైక్ ఇట్స్ లైక్ కన్ఫ్యూజింగ్. చాలా రోజులు ప్రణీత్ రోహిత్ అనేవాడిని, కొన్ని రోజుల తర్వాత ఓకే కాదు వెళ్ళిపోతున్నాను కదా మొత్తం భయపడుతుంది. నరసింహన్ చూడగానే అందరికి వచ్చే ఫస్ట్ ఒపీనియన్ ఒకప్పుడు. కానీ ప్రణీత్ నారా వాళ్ళతో ఇంత తొందరగా మిక్స్ అయినట్టు నేను ఎవరిని కమ్యూనిటీలో లైక్ అఫ్ కోర్స్ లైక్ డే వన్ లైక్ వీఆర్ విత్ జాన్సీ అండ్ మీరు ఇంత తొందరగా మేము మిక్స్ అవుతాం అనుకోలేదు.
చూస్తున్నారు కదా, అందరం కలిసి లాట్ ఆఫ్ మెమరీస్ ఇట్లా మాట్లాడుకుంటూ ఫుల్, అంటే అందరం ఎప్పుడు పరిచయం అయ్యాం, ఒక్కొక్కసారి పరిచయం అవుతాం కదండి. ఇట్స్ నాట్ లైక్ ఇట్లా గ్రూప్ ఒకేసారి ఫామ్ అవుతుంది అని కాదు కదా. ఒక్కొక్కరం ఎలా పరిచయం అయ్యాము, ఎలా మీట్ అయ్యాము, తర్వాత లైక్ వాట్ మేడ్ అస్ వెరీ క్లోజ్, ఇలా అంతా అంటే లైక్ అందరం ఎప్పుడు క్లోజ్ అయ్యాము ఏంటి, ఇట్లా ఏదో ఒకటి గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. మెమరీస్ అంటే చాలాసార్లు అందరం మర్చిపోతాం కదా, అన్ని మెమరీస్ ఇట్లా తెలుసుకొని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. I think that's what I think. One thing is he has is mainly that's a good quality. Okay, right? How you pull people, right, without any agenda, right? But it's mainly like that's what one thing, right? I like. Wherever he is, definitely, he brings the stuff. Not just sit there after 10 minutes. You won't get bored, right? That's the one thing I think. I thought like you're going to stay here for longer, but again, we definitely wish you good luck. But if you change your mindset, please come back. Okay, to the same community, we'll be here. సుష్మాని ప్రణీత మిస్ అయ్యారు పాయింట్, ఒకసారి రిపీట్ చేయ లాస్ట్ పాయింట్. If you still think like you can come back to the same community, like in our neighborhood, stay with us. అంటే సేమ్ కమ్యూనిటీ అంటే ఇదే కమ్యూనిటీ గా మనం ఎక్కడ వాడితో కూడా ఈగోకి పోయాడా? నువ్వు చక్కెర ఉప్పు అడుగు. ఉప్పు ఉంటుందేమో కానీ ఎందుకంటే ఇప్పుడు వాడిని చక్కెర అయితే ఉండదు. కాదు దివిక్ అడుగు అంటున్నా. దివిక్ అడుగు చెప్తాడు. ఆంటీ లాస్ట్ టైం యు టుక్ చక్కెర దిస్ టైం యు టేక్ క్వశ్చన్ అడగడు కానీ నాకు ఇచ్చినప్పుడు కూడా అంతే పాటించి బాలా అని పెట్టేస్తాడు. నేను 4 స్టెప్పులు దిగి ఎందుకు కాదు మీరు వీడితో తెప్పించుకోవడం కంటే మనమే షాప్కి నేను అందుకే చెప్తా చిన్నోడే తొద్దు నేను గుడ్ నైబర్స్ చెప్పట్లేదు. ఇప్పుడు వెళ్తే సిబ్లింగ్స్ వెళ్ళిపోయారని ఫీల్ వస్తుంది తప్పితే నైబర్స్ వెళ్ళిపోయారని ఫీల్ అయితే లేదు నాకు. అదే మీ అందరికి అట్లీస్ట్ ఇక్కడ ఒక చెల్లి ఒక అక్క సంబడి యూ గైస్ హ్యావ్ టు షేర్ సో మెనీ థింగ్స్ విత్ యువర్ సిబ్లింగ్స్ బట్ ఐ నెవర్ హ్యాడ్ హియర్. సో డెఫినెట్లీ ఐ మిస్ దెమ్ అ లాట్. మీరేం చెప్పలే మాకు ఎన్ని ఉన్నాయని. మీకు మా కాన్వర్జేషన్స్ చాలా తక్కువే వినిపిస్తూ ఉంటాను కదా, అంటే మేము అన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా తక్కువ. బట్ ఇది మాత్రం చాలా వరకే ఉంచేసా అనమాట, రియల్గా మేము ఏమేమి మాట్లాడుకుంటాం ఏంటి అని. ఈ వ్లాగ్ నాకైతే పర్సనల్గా చాలా ఎమోషనల్. సుష్మా ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ, చాలా క్లోజ్ అనమాట. సుష్మా వెళ్తుంటే నాకేదో లైక్ హాఫ్ ఆఫ్ మై థింగ్ ఈజ్ గోయింగ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఐ నో ఇంకా అంటే అది ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఉంది, ఇప్పుడే వచ్చి కూడా వెళ్ళింది అనుకోండి. కాకపోతే చెప్తున్నాను అంటే ఇంకా అంత ఎమోషనల్గా అనిపిస్తుంది అని. కొంచెం సేపు మన ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మదర్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళిపోదామా? పదండి వెళ్ళి మదర్స్ డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అవి చేసేసుకుందాం ఫస్ట్ అయితే. అసలు మదర్స్ డే హైలైట్ ఏంటంటే ఈసారి మా కేక్ మేమే తెచ్చుకున్నాం, మా బెలూన్స్ మేమే తెచ్చుకున్నాం, మా ఫుడ్ మేమే ఆర్డర్ ఇచ్చుకున్నాం, ప్రతిదీ మాకు మేమే చేసుకున్నామండి. వీళ్ళని ఈ టైంకి మీరు ఉంటారా అని అడిగి అది కూడా వాళ్ళని సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అది మా డెడికేషన్ ఈ మదర్స్ డే చేసుకోవాలని చెప్పి. అసలు ఫుల్ కామెడీగా ఉంది కదా. అంతేనండి, అలాగే ఉంటుంది. మొత్తం మనమే అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా మనమే ఎంజాయ్ చేయాలి. బేసికలీ తప్పేం లేదు కదా, ఎంజాయ్ చేయడం మ్యాటర్స్ అంతే. హ్యాపీ మదర్స్
ఇంకా అందరం కలిసి మంచి కేక్ కట్ చేసేసుకొని తినిపించుకుంటున్నాం చూసుకోండి. ఇంకా అంతే, మదర్స్ డే అంటే ఇంకేం చేస్తాము, మంచిగా పిల్లలతో టైం స్పెండ్ చేయడం, పిల్లలు ఆడుకోవడం ఇవే ఉంటుంది కదండి. ఇంకా యాజ్ అ మదర్ మన ఎమోషన్స్ అవి ఉంటాయి. బట్ ఓకే, ఇంకా ఆ రోజు ఫేవరల్ పార్టీ కూడా ఉండేసరికి ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉండే అనమాట. బట్ బాగుండే, మొత్తానికి అందరం కలిసి అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఫుడ్ తినలేదనమాట. కేక్ తింటే మళ్ళీ ఫుడ్ తినరు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే కేక్ తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఫుడ్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. విరాట్ ఇందాక కొద్దిగా చికెన్ పెట్టి కూడా పంపించాను కదా. ఇప్పుడైతే డిన్నర్ తినేసారనుకోండి, ఇంకా మన దగ్గరికి మళ్ళీ ఒక 2-3 అవర్స్ రారు. వాళ్ళే వెళ్ళి పిల్లలందరూ మంచిగా ఆడుకుంటారు అనమాట. అందుకని చెప్పి ఇంకా డిన్నర్ జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసి పెడదామని. ఇదైతే చూస్తున్నారు కదా, కీమా పులావ్. అసలు మాదిరి వంటలు మామూలుగా ఉండవండి. నేను ఎన్నిసార్లు వ్లాగ్స్లో చెప్పానో నాకైతే గుర్తులేదు, కానీ చాలా చాలా బాగా చేస్తుంది అనమాట. మాదిరి వంటలకి మా ఇంట్లో ఫుల్ ఫ్యాన్సే ఉన్నారనుకోండి. ఇంకా ఎస్పెషల్లీ ఇక విరాట్ గాడ్ అయితే వరల్డ్స్ బెస్ట్ కుక్ మాదిరి ఆంటీ అంట. చెప్పతే ఏ పోనీ స్పెల్లింగ్ రాయి, స్పెల్లింగ్ వర్డ్ రాయి. నువ్వు అంటే బట్టల మీద రాస్తున్నావు. నా పేరు ఆడెందుకు. చూస్తున్నారు కదా, మా గేమ్స్ ఫన్ కూడా చాలా బాగా. గేమ్స్ కూడా మామూలుగా ఆడుకోమండి. ఇంకా నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా ఉంది చూడండి, అసలు పిల్లలందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా ఆడతారో. ఇదైతే ఇంకా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇందాక అందరం గ్రీటింగ్ కార్డ్ రాసాం కదా, ఆ గ్రీటింగ్ కార్డ్ ఇస్తున్నాం అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా అంతా కామెడీ చేస్తున్నాం అనమాట. ఇలా అలా మళ్ళీ మేము ఇండియా వచ్చినప్పుడు ఇంక ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదండి. ఆ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ నడుస్తూ ఉంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చూస్తున్నారు కదా, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కాకపోతే బాగుంటుంది ఇలా అందరం కలిసినప్పుడు. ఫుల్ సరదాగా అయితే ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే పిల్లలకి మాకు అందరికీ ఇష్టమైన ఫేవరెట్ గేమ్కి వెళ్ళిపోదామా. లెట్స్ గో అండ్ ప్లే బింగో. You have to say bingo. Okay, whenever you do something, say bingo. Loud and clear. Bingo. Got it? Listen, when I'm reading out the numbers, I want you to concentrate on it. Don't ask me again. I'll repeat only one time. Only okay one. Naga question. Last question set. Okay. Okay. There are five lines. B, whoever finishes B first, say bingo. Whoever finishes I first, say bingo. N, G, and O. Whoever each line will get $3. Okay. And the whole everything should be done. Will get $6. And the sheet. And first the first five is $3. First five anything. Any 5 numbers on the page. The first number 5858. వాళ్ళేది అందరూ విన్నారు బానే. వాళ్ళు వినకపోతే వెళ్తారు అంతే. 7171. Very good. ఇప్పుడు నేను పిల్లలందరూ కూడా ఒక రేంజ్లో ఎంజాయ్ చేసామండి. బింగో మాత్రం మా ఫ్యామిలీ పైసలు అయితే మాకు వచ్చేసాయిలేండి బింగోలో పెట్టినవి. జస్ట్ ఫన్ కండి. విరాట్ గాడికి వచ్చింది, అసలు వాడైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.